ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 4వ అధ్యాయము దివ్య జ్ఞానము అనేటువంటి శీర్షికను కలిగిన ఈ అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతుష్టుడగు వాడును, ద్వంద్వాతీతుడును, అసూయరహితుడును, జయాపజయాల రెండింటి యందు స్థిరుడై ఉండడి వాడును అగు మానవుడు కర్మలను చేయుచునను ఎన్నడూ వానిచే బద్ధుడు కాడు. ఈ 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు పనిని ఎలా చేయాలో నిర్వచించి చెబుతున్నాడు. యాత్రచ్చ లాభ. యాత్రచ్చ లాభ అంటే గ్రీడీనెస్. గ్రీడీనెస్ ఏంటంటారు తెలుగులో? అత్యాశ. ఈ వ్యక్తి కోటీశ్వరుడు, నేను కూడా కోటీశ్వరుని అవ్వాలి అనేటువంటి పోటీ తత్వం నుంచి మనని మనం విరమించుకోవాలి. ఇలాంటి పోటీతత్వం ఏదైతే ఉందో, పక్క వాళ్ళు కోటీశ్వరుడు కదా, నేను కూడా కోటీశ్వరుని అవ్వాలి అనేటువంటి తత్వము భవరోగము అని చెప్పబడింది. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో పెట్టుబడిదారులు మరియు సౌమ్యవాదులు వాళ్ళ మధ్య పోటీ పెరుగుతుంది. సౌమ్యవాదులు లేకపోతే కమ్యూనిస్టులు అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏమని చెప్తారు? కార్మిక వర్గానికి చెందినవారు, పని వ్యక్తులు, పని చేసే వ్యక్తులు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? పెట్టుబడిదారులు ఎందుకు లాభాన్ని ఆర్జించాలి? మనం కూడా లాభాన్ని ఆర్జించాలి. పని అంతా మనమే చేస్తాం కదా, అందుకని దానివల్ల వచ్చేటువంటి లాభం అంతా కూడాను సమానంగా పంచబడాలి. అంతేగాని పెట్టుబడిదారులకి ఎందుకు చెందాలి అనేటువంటి ఆలోచన. కానీ నిజానికి భవరోగానికి సూత్రము ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి సమాధానం అది కాదు. అలా చేస్తే ఏమవుతుంది? తెలుగులో ఒక సామెత ఉంది కదా, పెను నుంచి పొయ్యిలో పడడము అంటారు. అంటే ఇంకా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోవడం. అలాంటి స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచము సామ్యవాద సిద్ధాంతాలతో కానీ, లేకపోతే పెట్టుబడిదారుల సిద్ధాంతాలతో కానీ బడడం లేదు. వాటిని ఆధారంగా సమాజాన్ని నిర్మిస్తే ఎవరు కూడా ఆనందంగా ఉండరు. కానీ నిజమైన సూత్రం ఏమిటో ఇక్కడ శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ప్రతి వాళ్ళు సంతుష్టిగా ఉండాలి అంటే ఏమని చెప్తున్నాడు? అతి సులభంగా లభించేటువంటి దాన్ని అత్యంత కష్టపడకుండా మామూలుగా లభించే దాన్ని స్వీకరించి అత్యాశను వదిలిపెట్టాలి. యాదృచ్ఛా లాభ. యాదృచ్ఛా లాభ. అందరికీ సమానమైనటువంటి లాభం చేకూరదు. భౌతిక ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఏ కార్యక్రమం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. భౌతిక లాభాలు లేకుండా ఎవ్వరు కూడాను ఏ పని చేయరు. అందుకని భౌతిక ప్రపంచంలో వ్యక్తులు తమ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నప్పుడు కొంతమందికి గంటకి ₹1000 రావచ్చు. మరికొంతమందికి గంటకి రూపాయలలో ₹10, ₹20 రావచ్చు. కానీ ఎవరికి ఎంత లభించింది అనే దాన్ని కాకుండా వాళ్లకు లభించిన దాంతో తృప్తినందాలి. ఎవరైనా అనుకున్నారనుకోండి, వాళ్ళకి కోట్ల రూపాయల్లో ఆస్తులు, ధనాన్ని సంపాదిస్తున్నారు, నేను కూడా అది సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఉందనుకోండి, అప్పుడు మనం ఎప్పుడూ సంతృష్టికరంగా జీవితాన్ని కొనసాగించలేము. మనం ఎప్పుడు కూడా మనకి ఏం లభించిందో దాన్ని స్వీకరించి దాంతో ఆనందంగా ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా తమ లాభ నష్టాల్ని ఏ విధంగా పొందుతున్నారు భౌతిక ప్రపంచంలోని పనులకి?
వాళ్ళ పూర్వ కర్మలకి అనుగుణంగా వాళ్ళు లాభ నష్టాల్ని పొందుతున్నారు. పూర్వ జన్మార్జితం ధనం, పూర్వ జన్మార్జితం విద్య. అగ్రే ద్వాతి ద్వాతి. పూర్వ జన్మార్జితం ధనం, పూర్వ జన్మార్జితం విద్య. ఇది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. కొంతమంది అతి తక్కువ పెట్టుబడితో ఏదో వ్యాపారాన్ని మొదలెడతారు. అతి తక్కువ కాలంలో అత్యున్నతమైనటువంటి స్థితిని చేరుకుంటారు. మరికొంతమంది తమ స్థితి నుంచి ఆర్థికంగా పురోగతి సాధించడానికి అనేక కష్టాల్ని పడతారు. కానీ 2 పూటలా భుజించడానికి కావలసిన ఆహారం కూడా లభించదు. ఎందుకు? పూర్వజన్మార్జితం విద్య, పూర్వజన్మార్జితం ధన. ఒక వ్యక్తి అందరూ పరీక్షలు రాసేస్తారు. ఒకటే తరగతిలో కూర్చొని చదువుకుంటారు. ఒక వ్యక్తికి అత్యున్నతమైన మార్కులొస్తున్నాయి. ఇంకొక వ్యక్తి కనీసంగా ఉత్తీర్ణుడు కాలేకపోతున్నారు. అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా లభిస్తుంది. మనం ఎలా జీవించాలని చెప్పబడింది? మనకి ఏది లభించిందో దాన్ని స్వీకరించి సంతుష్టులుగా ఉండాలి. యదృచ్ఛా లాభ. యదృచ్ఛా లాభ సంతుష్ట. ప్రస్తుత సమాజంలో నశించిపోయినదేమిటంటే అది. ప్రస్తుత నాగరికతలో లేనిదేమిటి అంటే అది. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఉన్న భౌతిక జీవన విధానంలో ఉన్నటువంటి స్థితి అదే. ఈ వాక్యాల్ని శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల పైచిలుకు ముందే ఈ విషయాన్ని చెప్తున్నాడు. అంతకన్నా ముందు కూడా చెప్పారు. భగవద్గీత కోట్ల సంవత్సరాల క్రితము సూర్యదేవుని కూడా చెప్పాడు. ఇది భౌతిక జీవన విధానం యొక్క స్థితి. భౌతిక జీవన నాగరికతలో అలుముకున్నటువంటి స్థితి. పోటీ. నిజమైన పోటీ నిజానికి ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? కృష్ణుడంటే ఉన్న ద్వేషం నుంచి ఆరంభమవుతుంది. కృష్ణాభిముఖ హోయే భోగఫల వాంఛా కరే. ప్రేమ వివర్త అంటారు దీన్ని. భగవంతుడైన శ్రీకృష్ణుడు పురుషోత్తముడు, సర్వాధికారి, ఆనందాన్ని అనుభవించడానికి సంపూర్ణ అర్హతను కలిగినవాడు. భోక్తారాం యజ్ఞతపస సర్వలోక మహేశ్వరం. అన్ని కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించవలసిన వాణ్ణి నేను. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి అధిపతిని నేను. మనం భౌతిక ప్రపంచంలో ప్రకటితమవడానికి ముఖ్య కారణం, భౌతిక ప్రపంచంలోకి పంపించబడ్డానికి ముఖ్య కారణం ఏమిటంటే, భగవంతుడైన కృష్ణుడితో పోటీ పడే ప్రయత్నాన్ని మనం చేస్తాము. భగవంతుడి మీద ఈర్ష్య పెరగడం మూలంగా ఈ స్థితికి వచ్చాము అని చెప్పుకున్నాం. ఈర్ష, ద్వేష సముత్థేన సర్గే యాంతి పరంతపః. సర్గే అంటే సృష్టి. ఈ భౌతిక సృష్టిని సర్గే అంటారు. ఈ భౌతిక సృష్టిలోకి మనం ఎలా వచ్చాం? మనం ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం కాదు. కానీ ఇక్కడికి వచ్చాం. జీవాత్మ శాశ్వతమైనది, ఆధ్యాత్మికమైంది. ఇది మన ప్రదేశమే కాదు. ఎలాగైతే మామూలుగా పౌరులు కారాగారంలో ఉండడానికి నిర్దేశించబడిన వాళ్ళు కాదు. పౌరులు సరళమైన సామాన్య జీవితాన్ని నిర్దేశించడానికి నియుక్తులైన వాళ్ళు. కానీ కొంతమంది కారాగారంలోకి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఎందుకు? వాళ్ళు స్వయంగా చేసుకున్న పనుల మూలంగా కారాగారంలోకి ప్రవేశపెట్టబడతారు. శాసనాన్ని ఉల్లంఘించినప్పుడు
నేరస్తులవుతారు. అందుకని వాళ్ళు కారాగారంలో నియుక్తులు చేయబడతారు. వాళ్ళ స్వంత కార్యక్రమం మూలంగా వాళ్ళలా జరుగుతుంది. ప్రభుత్వము కొంతమంది ప్రజలలో కొందరిని మీరు కారాగారానికి వెళ్ళండి అని కోరుకోదు. అందరికీ సమానమైనటువంటి స్థితులను కలుగజేసింది. అందరూ ప్రశాంతమైన జీవితాన్ని స్వతంత్రంగా జీవించవచ్చు. కానీ కొందరు శాసనాన్ని ఉల్లంఘించి తమ కర్మల మూలంగానే నేర కార్యక్రమాల్లో నిమగ్నమై కారాగారానికి వెళ్తారు. వికర్మ, నూనం ప్రమత్త. నూనం ప్రమత్త అంటే ఇంద్రియ తృప్తి మీద మనకి విపరీతమైన వాంఛ. ఇంద్రియాలను సంతృప్తి పరచాలనేటువంటి పిచ్చి కోరిక. కానీ మానవ జీవితము అందుకని నిర్దేశించబడలేదు. అందుకని ఈ విషయాన్ని మనం అవగతం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి 84,00,000 యోనుల్లో 80,00,000 యోనుల్లో చేసింది కూడా అదే. మానవ జీవితము అంతకన్నా ఉత్తమమైన స్థితిని పొందడానికి ఇవ్వబడింది. చూడండి, అందుకనే చూడండి కుక్కలకి, పిల్లులకి, పందులకి, చీమలకి, దోమలకి కళాశాలలు లేవు. ఎవరికున్నాయి కళాశాలలు? మనుషులకున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎవరి కోసం ఉన్నాయి? మానవ సమాజంలో మానవులకున్నాయి. అలాంటిది జంతు ప్రపంచంలో మనకు కనబడదు. జంతువులేవి రోజు పాఠశాలకు వెళ్తున్నాయి, విద్యను అభ్యసిస్తున్నాయి ఇలాంటివి ఉండదు. ధర్మము అనేటువంటిది ఎవరికి నిర్వర్తించబడింది? మనుషులకి నిర్వచించబడింది. ఎందుకు? ఎందుకనంటే మనుష్య జీవితంలో ఉన్నటువంటి జీవాత్మలు కేవలము ఆనందాన్ని, ఇంద్రియ తృప్తిని పొందడానికి నిర్దేశించబడినవి కావు. జంతువులలాగా. ఆహార, నిద్ర, భయమైదును అనేటువంటివి అన్ని జీవరాశుల్లో ఉంది. నాయాం దేహో దేహభాజం లులోక క్షతాన్ కామ అర్హేతే విద్భూజమయే. ఈ దేహము, దేహభాజం అందరికీ ఉంది. జంతువులకి ఉంది దేహము, చీమలకి ఉంది, దోమలకి ఉంది, కీటకాలకి ఉంది, మనుషులకి ఉంది. ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజు శ్రీమద్ భాగవతము 7వ స్కందంలో చెప్తారు. దుర్లభం మనుషం జన్మ. దుర్లభం మనూషం జన్మ ఆద్రువం ఆర్తదం. మానవ జన్మ లభించడము చాలా కష్టతరమైంది. చూడండి, 84,00,000 యోనుల్లో ఒకసారి మానవ జన్మ లభిస్తుంది. జంతు శరీరానికి, మానవ శరీరానికి తేడా ఏమిటి? బయాలజిస్టులు జీవశాస్త్రాన్ని చదివేటువంటి వాళ్ళు జంతు శాస్త్రము, జీవశాస్త్రము, వృక్ష శాస్త్రము అని చదివే వాళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. వైద్య విద్యార్థులు కూడాను దీనికి సంబంధించిన వివరణని అర్థం చేసుకుంటారు. మనుషులకి, జంతువులకి పెద్దగా తేడా లేదు. అందుకని మనుషుల మీద ఏమైనా మందులని ప్రయోగించాలి అనుకున్నారనుకోండి, ఔషధాలని వాటిని ముందుగా ప్రయోగాత్మకంగా జంతువుల మీద ప్రయోగిస్తారు. కప్పల మీద, ఎలుకల మీద, పందుల మీద. ఎందుకనంటే భౌగోళికంగా, భౌతికంగా శరీరం చేసే ప్రక్రియల్ని, శరీరం పనిచేసే విధానాన్ని పరికించి చూసినట్టయితే మిగిలిన జంతువుల్లో, మనుషుల్లో చేసేటువంటి ప్రక్రియలో పెద్దగా తేడా ఏం ఉండదు. అందుకనే కదా ఔషధాలన్నిటిని కూడాను ఇతర జంతువుల మీద ప్రయోగించి వాటి మీద ఉన్నటువంటి ఏమైనా దానివల్ల చెడు ప్రభావం ఏదైనా ఉందో పరీక్షించిన తర్వాత మనుషులకు అందిస్తారు. భౌతికంగా, భౌతిక శరీరాన్ని చూసినా కూడా అది పనిచేసే విధానం చూస్తే పెద్దగా ఉండదు. తేడా ఉండదు. అవి కూడా అవే పనిచేస్తున్నాయి. ఆహార, నిద్ర, భయ, మైథున. మనుషులు కూడా అదే చేస్తే మనుషులకి, జంతువులకి తేడా లేదు. కానీ ఏం తేడా ఉంది మరి మనుషులకి, జంతువులకి?
ఈ శరీర నిర్మాణంలో అది పనిచేసే విధానంలో పెద్దగా తేడా లేదు. తేడా దేంట్లో ఉంది? చైతన్యంలో తేడా ఉంది. ఆ చైతన్యాన్ని మనం పెంపొందించుకోకపోతే మనుష్య శరీరంలో ఉన్నా కూడాను, మనుష్యులుగా మనకివ్వబడినటువంటి అవకాశాన్ని, మనుష్య శరీరాన్నిచ్చి భగవంతుడు మనకొక గొప్ప అవకాశం లభించింది మనుష్య శరీరాన్ని పొందినప్పుడు. ఆ అవకాశం ఏమిటి? కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకొని, ప్రాథమిక సమస్య అయినటువంటి జన్మ, మృత్యు, జరా, వ్యాధి చక్రం నుంచి బయటపడగలిగేటువంటి అవకాశము. అందుకని శాస్త్రం ఏం చెప్తుంది? నాయం దేహో దేహభాజం నృలోకే. మానవ సమాజంలో మనిషిగా జన్మించినటువంటి జీవాత్మ తన శరీరాన్ని, తన జీవితాన్ని కేవలం ఇంద్రియ తృప్తి కోసమే వినియోగించి, కుక్కలలాగా, పిల్లుల్లాగా, పందులలాగా జీవితాన్ని వృధా కూడదు. అలాంటి దుర్భరమైనటువంటి నాగరికతని పెంపొందించుకోకూడదు అనేది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకు తెలియజేస్తున్నాడు. జంతువు నాగరికత అంటే ఏమిటి? జంతు నాగరికత ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారు పందుల నాగరికత అని చెప్పేస్తారు. వాటి నాగరికత అంటే ఏమిటి? తినడంలో నియంత్రణ లేదు. ఏది పడితే అది తింటది. ఎంతవరకి అశుద్ధాన్ని కూడా తినేస్తది. మానవ సమాజంలో కూడాను నియంత్రణ లేకుండా జీవించేటువంటి వ్యక్తులు ఏమైపోతారు? అలాంటి జంతు జీవనంలోకి వెళ్ళిపోతారు. పందులు నియంత్రణ లేకుండా తింటాయట. ఏది పడితే అది. నియంత్రణ లేకుండా మైదున తృప్తిలో పాలుపంచుకుంటాయి. ప్రతి 2, 3 మాసాలకి పంది పిల్లల్ని కనిస్తుందట. వాటికి తల్లి, తండ్రి, చెల్లి, సోదరి, సోదరుడు ఇలాంటి భేదభావాలేమీ ఉండవు. శ్రీమద్ భాగవతంలో ఈ విషయం చెప్పబడుతుంది. నాయం దేహ క్షతాన్ కామాన్ అర్హతే విద్భుజం యే. ఈ వ్యత్యాసాన్ని కూడా పాటించవు జంతువులు. ముఖ్యంగా పందుల గురించి చెప్తారు శ్రీల ప్రభుపాద గారు. రాత్రింబగళ్ళు అశుద్ధం ఎక్కడ లభిస్తుందని వెతుకుతూ ఉంటుందది. అందుకని మనుష్యులుగా జీవించినప్పుడు, మనుష్య శరీరాన్ని పొందినప్పుడు రాత్రింబగళ్ళు కష్టపడి కేవలం ఇంద్రియతృప్తిలో నిమగ్నమవ్వడం అనేటువంటిది జంతు నాగరికత, ముఖ్యంగా పందులు జీవించే విధానం అని చెప్తున్నాడు చూడండి. ఈ విషయాన్ని వృషభదేవుడు శ్రీమద్ భాగవతంలో 5వ స్కందము 5వ అధ్యాయంలో తన కుమారులకు వివరించి చెబుతారు. నాయం దేహో దేహభాజం నృలోకే క్షంతాన్ కామాన్ అర్హతి. ఎందుకు? ఎందుకు చేస్తారలాగా? కామాన్. కామ అంటే కోరికలను తీర్చుకోవడం. ఏ రకమైన కోరికలు? ఆహార, నిద్ర, భయం, మైథునం. ఇవి భౌతిక శరీరానికి కావలసిన అవసరాలు. ఈ భౌతిక శరీరం లభించగానే మనకి భుజించాలనేటువంటి కోరిక కలుగుతుంది. ఆహారం. ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు భుజించాల్సిన అవసరం ఉండదు. ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు ఆకలి అనేటువంటిది ఉండదు. భుజించడము అంటే ఈ భౌతిక శరీరాన్ని రక్షించడం. సాధు స్వభావంగా
ఉన్నటువంటి వాళ్ళని మీరు గమనించాలనుకోండి సాధువులు చాలా తక్కువగా భుజిస్తారు. కొన్నిసార్లు అసలు భుజించరు. ఆకులు, నూనెతో జీవించడము, అసలు నీటితో జీవించడము, గాలితో జీవించే వాళ్ళని కూడా చూస్తాం. ప్రామాణికంగా చూస్తే పెద్దగా వాళ్ళు తినేది ఏమి ఉండదు. రఘునాథ గోస్వామి, రఘునాథ గోస్వామి, రఘునాథదాస గోస్వామి షడ్గోస్వాములలో ఒకరు. రాధాకుండ దగ్గర ఆయన తన కుటీరాన్ని ఏర్పరచుకునేవారు. 2, 3 రోజులకు ఒకసారి భోజనం చేసేవారాయన. అది కూడా ఏమిటి? కొంత వెన్నని తినేవారు. 2, 3 రోజులకు ఒకసారి కొంత వెన్నని స్వీకరించేవారు అంతే. ఒక విధంగా చూస్తే అసలు భోజనమే చేయకుండా. రఘునాథదాస గోస్వామి మరి ఎవరు? చాలా ధనికుడైనటువంటి తండ్రికి సంతానంగా జన్మించారాయన. ఆ కాలంలోనే రఘునాథదాస గోస్వామి ఎప్పుడొచ్చారు? 15వ శతాబ్దంలోని వ్యక్తి. ఆ సమయంలోనే వాళ్ళ నాన్నగారి నెలసరి ఆదాయము రూ. 12,00,000. ఇప్పుడు కాదు. ఆ సమయంలో. అప్పుడు బహుశా బంగారం రూ. 10, రూ. 20కి ఒక తులంగా ఉండేదనుకుంటాను. అప్పుడు ఆయనకి రూ. 12,00,000 ఆదాయం ఉండేది నెలకి. అలాంటి కుటుంబం నుంచి వచ్చినవాడు రఘునాథదాస గోస్వామి. రాధాకుండ దగ్గర తన నివాసం ఏర్పరచుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, అలాంటి నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగించారు. ఇది సత్యం. ఆధ్యాత్మిక జీవన విధానంలో భుజించడము, నిద్రించడము, మైథున ప్రక్రియలో పాల్గొనడము, తమను తాము రక్షించుకోవడం ఈ ప్రక్రియలేమీ ఉండవు. ఇవన్నీ కూడాను భౌతిక జీవన విధానానికి అవసరమైనటువంటి భౌతిక శరీరాన్ని పొందినప్పుడు అవసరమైనటువంటి స్థితిలో. రాత్రింబగళ్ళు మనుషులు కూడాను ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉంటే, జంతు జీవనానికి, జంతు నాగరికతకి, మనుష్య నాగరికతకి తేడా ఏముంది? దురదృష్టం ఏమిటంటే, ఇలాంటి నాగరికతని అత్యంత పరిణతి చెందిన నాగరికతగా, ఉన్నతమైన నాగరికతగా మనం స్వీకరిస్తున్నాము. ఇంద్రియ తృప్తికి ఎంత విలాసవంతమైనటువంటి సౌకర్యాలుంటే, అంత అభివృద్ధి చెందినట్టుగా పరిగణిస్తారు. ఈ అభివృద్ధి అంతా కూడా దేనికి? ఈ శరీరానికి కావలసినటువంటి ఇంద్రియ తృప్తిని సమకూర్చడానికే ఉన్నాయి. ఇక్కడ ఇవ్వబడిన సూత్రం ఏమిటి అంటే, యదృచ్ఛా లాభ సంతుష్ట. ఉన్నదానితో సంతృప్తి చెందడము. భౌతిక నాగరికతలో స్థిరపడ్డ వాళ్ళకి ఇది సాధ్యం కాదు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన వాళ్ళు మాత్రమే దీన్ని స్వీకరించగలరు. యదృచ్ఛా లాభ సంతుష్ట అంటే, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా జీవితాన్ని కొనసాగించేవాళ్ళు. అత్యాశ. ఆధ్యాత్మిక జీవితంలో అదుండదు. ఎందుకని? ఎందుకనంటే భౌతికమైనటువంటి ప్రత్యేకమైన కోరికలేమి ఉండవు. ఇతర కామ్యకర్మలో నియుక్తులైన ఇతర వ్యక్తులతో పోటీ ప్రపంచంలో ఆధ్యాత్మికులు స్థిరపడి ఉండరు. అది వాళ్ళ ఉద్దేశ్యం కాదు. యోగులను చూసారనుకోండి, వాళ్ళకి కావాల్సిందేమిటి? ఈ శరీరాన్ని, ఆత్మని ఏకీకృతంగా ఉంచడం కోసం. అంతేకాని ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం కాదు. కృష్ణ చైతన్య ఉజ్జయంలో మనం ఏం చేస్తూ ఉంటాము? నిజంగా కృష్ణ చైతన్య జీవితంలోకి అన్వయించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? కృష్ణ చైతన్య ఉద్యమంలో మీరు గమనించినట్టయితే శ్రీల ప్రభుపాద గారు కృష్ణ ప్రసాద వితరణ అనేటువంటిది పెట్టారు. కృష్ణ ప్రసాదాన్ని ఇస్తుంటాం. అందరికీ లభిస్తుంది. కృష్ణ ప్రసాదాన్ని మీరు చిన్న పిల్లల, పెద్ద పిల్లల, స్త్రీల, పురుషుల, భారతీయుల, లేకపోతే ఇంకో దేశస్తుల, ఏ వర్గానికి చెందిన వాళ్ళు, ఏ వర్ణానికి చెందిన వాళ్ళు ఇలాంటి విభజన ఏమీ ఉండదు.
దరిద్ర నారాయణుల, లేకపోతే ధనిక నారాయణుల, ఇలాంటి విభేదాలు ఏమి ఉండవు. మీరు పేదవాళ్ళ, ధనికుల ఇలాంటివి ఏమి ఉండవు. ప్రసాదం అందరికీ కూడా ఇవ్వబడుతుంది. ఈశ్వర సర్వభూతానాం హృదయేషేర్జున తిష్టతి. భగవంతుడు పరమాత్మగా అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు. అంత మాత్రం చేత మనమందరం కూడా భగవంతులం కాదు. అది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. యస్తు నారాయణం దేవం బ్రహ్మరుద్రాది దైవతిం సమత్వైతేన విక్షేత సపసాది భవే దుర్వం. నారాయణుడు మనం ఎవరం కూడాను భగవంతుని స్థాయిలో ఉన్నవాళ్ళం కాదు. నారాయణులం కాదు. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయిన వ్యక్తులు, ముఖ్యంగా నిరాకారవాదులు అందరినీ నారాయణులు అంటూ ఉంటారు. దరిద్ర నారాయణ. నారాయణుడు దరిద్రుడు ఎలా అవుతాడు? ఎప్పుడైనా కూడాను అదృష్ట దేవతని కలిగి ఉన్నవాడు నారాయణుడు దరిద్రుడు ఎలా అవుతాడు? అందుకని శ్రీల ప్రభుపాదులు వారు అనేక చోట్ల చెప్తారు. నారాయణుని మనము బ్రహ్మ, శివుడి స్థానానికి కూడా తీసుకురాలేము. ఆయన పరో అన్నింటికి కూడాను అతీతుడైనటువంటి వాడు నారాయణుడు. యస్తు నారాయణం దేవం బ్రహ్మ రుద్రాది దైవతః సమత్వేన సప్రసాది భవేత్ దుర్వం. పేదవాళ్ళకి మనం సహాయం చేయాలనుకుంటే పర్వాలేదు, చేయండి. అది మంచి పని. మీరు దయతో వాళ్ళ మీద కరుణ చూపిస్తున్నారు. అది కూడా ఏ విధమైన సేవ చేయాలి? వాళ్ళని కృష్ణ భక్తిలోకి రావడానికి అనుకూలమైన సేవ చేయాలి. అందుకని అన్నదానం చేశారనుకోండి, ప్రసాదాన్ని వితరణ చేయండి. అది అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. అందరికీ. అది మళ్ళీ పేదవాళ్ళు, ధనికులు అనే తేడా లేకుండా కృష్ణ చైతన్యంలో అదే జరుగుతుంది. కృష్ణ ప్రసాదాన్ని అందరికీ ఇస్తారు. యాదృచ్ఛా లాభ. ఎవరైతే కృష్ణ చైతన్యంలో అభివృద్ధి చెంది ఉంటాడో, ఏది తనకి లభించిందో దాంతో సంతృప్తి చెందుతాడు. కొంత కృష్ణ ప్రసాదం లభించింది, ఆనందంగా ఉంటాడు. చాలా మందిరాల్లో మీరు గమనించినట్లయితే కొన్నిసార్లు ప్రసాదాన్ని చిన్న దొప్పలో పెట్టి ఇస్తారు. హల్వా కానివ్వండి, ఇంకా ఏదైనా ప్రసాద రూపంలో మనకు అందించినప్పుడు చిన్న దొప్పలో పెట్టి ఇస్తారు. అందరూ కూడా సంతృప్తి చెందుతారు. అలా స్వీకరించే వాళ్ళు ధనికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అదేదో మనకి భౌతికంగా పొట్ట నింపేస్తుంది అని కాదు ప్రసాదం స్వీకరించడం. మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది అని ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి వైష్ణవి స్వల్పపుణ్య వ్రతం రాజ్యం విశ్వాసో నైవ జాయతే. నారాయణునికి సమర్పించిన, కృష్ణుడికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని మహాప్రసాదం. మహాప్రసాదే గోవిందే. స్వల్పపుణ్య వ్రతం రాజా విశ్వాసో నైవ జాయతే. విశ్వాసో నైవ జాయతే. తక్కువ పుణ్యాన్ని చేసుకున్న వాళ్ళకి ఈ విషయం కూడా అర్థం కాదు. ప్రసాదంలోని మహత్యం అర్థం కాదు. స్వల్ప పుణ్య వ్రతం రాజన్ విశ్వాసో నైవ జాయతే. తక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళకి, సుకృతి సక్రమంగా లేని వాళ్ళకి వీటినన్నిటిని వాళ్ళు విశ్వసించే స్థితిలో కూడా ఉండరు. ఒక విధంగా కృష్ణుడు ఇండైరెక్ట్ గా ఆ విషయాన్ని
యాదృచ్ఛా లాభ సంతుష్టః అని చెప్తున్నారు. మనము అర్చ విగ్రహాన్ని మనం ఇంటిలో ప్రతిష్ఠించుకోవచ్చు. కృష్ణ చైతన్య మందిరంలో చేసే పని ఏదైతే ఉంటుందో అది మనము ప్రతిరోజు ఇంట్లో చేయవచ్చును. అర్చ విగ్రహాన్ని ఇంట్లో స్థాపించుకొని, ఆ అర్చ విగ్రహాన్ని ప్రతిరోజు ఆరాధిస్తూ, కీర్తన చేస్తూ, భగవద్గీత, భాగవతాన్ని ఇంట్లోనే అధ్యయనం చేస్తూ, మన ఇంటిని వైకుంఠంగా మార్చుకోవచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించి, తద్వారా మందిరాలను ఏర్పరిచినప్పుడు, కృష్ణ చైతన్య మందిరాలను ఏర్పరిచినప్పుడు, ప్రభుపాదుల వారిని అడగలేదు. మీరిక్కడికి రండి, వచ్చి కొంత ధనాన్ని మాకిచ్చి ప్రసాదాన్ని స్వీకరించండి. దీనివల్ల మేమేదో లాభాన్ని పొందుతున్నాము. అందుకు ఇవ్వలేదాయన. ఎందుకిచ్చారు? పరిజ్ఞానాన్ని అందించడానికి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించారు. కొంత కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించి సంతుష్టులెలా అవ్వాలి? కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి మన కార్యక్రమాలని ఎలా నిర్వర్తించాలి? తద్వారా మనము సంతుష్టిని ఎలా పొందగలుగుతాము? అనేది నేర్పించడం కోసమని కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించి అనేక మందిరాన్ని శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించారు. మీరు మీ వ్యాపారం చేయండి. కానీ కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టుకొని చేయండి. మీరు ఏ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారో ఆ కార్యక్రమాలు చేయండి. కానీ కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేయండి. తద్వారా మీరు ఆనందానుభూతిని చెందుతారు. అది ఈ శ్లోకంలో కృష్ణుడు మనకి తెలియజెప్పాలనుకుంటున్న విషయం. యాదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వైతీతో విమత్సరః. వైష్ణవులెప్పుడూ మత్సర కాదు. మత్సర అంటే శ్రీధర స్వామి దీనికి సంబంధించి వివరణ ఇస్తారు. మత్సర పర ఉత్కర్షణం అసహనం. భౌతిక ప్రపంచం ఎలాంటిది అంటే ఈర్ష్యాద్వేషాలతో నిండుకున్నటువంటిది. ఎంత అంటే మన సొంత సోదరుడు మనకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నాడనుకోండి, ఈర్ష్యాద్వేషాలు ప్రస్ఫుటంగా బయటపడతాయి. ఓహ్! నా సోదరుడు చూడండి, నాతో పాటు పెరిగాడు. ఒకే ఇంట్లో పెరిగాం. సోదరుడు ఎంత సంపాదించేస్తున్నాడు. భౌతిక ప్రపంచంలో భౌతిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నప్పుడు, భౌతికమైన చైతన్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఉండేటువంటి ఆలోచన ఇది. ఈర్ష్య. ఎందుకు? అదెక్కడి నుంచి ఆరంభమైంది? కృష్ణుడి మీద మనకున్నటువంటి ఈర్ష్య అది ఇక్కడ ఇలా ప్రకటితమైంది. ఆ ఈర్ష్య ఏమిటి? గోలోక బృందావనంలో, వైకుంఠంలో అందరూ గూడా కృష్ణుడిని సేవిస్తున్నారు. ఇక్కడ మనకేం కలుగుతుంది? నేను కూడా కృష్ణుడిలాగా ఎందుకు ఆనందాన్ని అనుభవించకూడదు? మిగిలిన వాళ్ళందరూ నన్నెందుకు సేవించకూడదు? అక్కడ ఈర్ష్య మొదలవుతుంది. అందుకని భౌతిక ప్రపంచంలో ఉండేదంతా కూడా మీరు గమనించారనుకోండి, ఈర్ష్య, ద్వేషాలతో నిండిపోయి ఉంటుంది. నేనంటే మీకు ద్వేషము, మీరంటే నాకు ద్వేషము, వాళ్ళంటే వీళ్ళకి ద్వేషము, వీళ్ళంటే వాళ్ళకి ద్వేషము. ఇది భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక కార్యక్రమం. ఇక్కడేం చెప్తున్నారు? విమత్సరః. ఈర్ష్య లేకుండా ఉండడం. ఈర్ష్య లేకుండా ఎవరుండగలడు? కృష్ణ భక్తులు మాత్రమే ఉండగలడు. ఎందుకని? అంతా కూడా కృష్ణుడికి సంబంధించింది. ఇది నాది కాదు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. అంతా భగవంతునికే చెందుతుంది. ఎంతవరకి? ఈ శరీరం కూడా భగవంతుడిదే. పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరము భగవంతుని ఆస్తి. స్వయంగా నేను భగవంతుని యొక్క అంశని. కృష్ణ భక్తులు కాకపోతే ఈర్ష్యాదేశాల నుంచి తప్పించుకోలేరు. అందుకని శ్రీమద్ భాగవతం దేనితో ఆరంభమవుతుంది? రెండవ శ్లోకము భాగవతంలో ధర్మ ప్రోజిత కైతవోత్సర నిర్వత్సరాణం సతం. వాత్సవం వాస్తు వేద్యం అత్ర.
భౌతిక జీవన విధానంలో మనం అనేక రకమైన మతాలను మనం చూస్తుంటాం. అవన్నీ ఎందుకు ఏర్పడతాయి నిజానికి? ద్వేషంతో ఏర్పడ్డవి అని చెప్పబడుతుంది శాస్త్రాలు. ఎందుకు? ద్వేషమని ఎందుకు చెప్పబడింది చూడండి. మతం పేరుతోని ఇంకొక జీవి యొక్క హత్యను చేయడము, ఇంకొక జీవిని సంహరించడము. ఎందుకు? ఈర్ష్యాద్వేషాలతో జరిగేటువంటి ప్రక్రియ అది. అందరిలో భగవంతుడిని దర్శించినప్పుడు ఒక మేకని గాని, ఇంకా వేటిని కోస్తారు? ఒక ఆవుని కానీ ఎందుకు సంహరిస్తున్నారు? ఏ జీవి అయినా. అన్ని జీవాత్మల మీద కరుణని పెంచుకోవాలి. కానీ ఆ కరుణ ఎలా కనబడుతుంది? కరుణ అనేటువంటిది ఎప్పుడు ప్రకటితమవుతుంది? నిజమైన కరుణ అనేటువంటిది మీరు భక్తియుక్త సేవలో నియుక్తులైనప్పుడు మాత్రమే, ఆ పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు మాత్రమే కరుణ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. విమత్సరః, నిర్మత్సరః, ఈర్ష్య లేకుండా ఉన్నప్పుడు. అందుకని మతాల పేరుతో ఉన్నటువంటి ఏవైతే ఆహ్, హింసని ప్రేరేపిస్తున్నాయో, ముఖ్యంగా జంతువధని ప్రేరేపిస్తున్నాయో అవన్నీ దేనికి సంబంధించినయి? మత్సరః, ఈర్ష్యతో కూడుకున్నవి అని చెప్పబడింది. అందుకని వాటినన్నిటిని ఏమని చెప్తారు భాగవతంలో? కైతవ ధర్మ. కైతవ ధర్మము అంటే ఏమిటి? కైతవ ధర్మ. ధర్మము అంటే మతము అని చెప్పుకోవచ్చు. ధర్మము అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ధర్మాన్ని ప్రబోధిస్తున్నవి ఆ మతాలన్నీ కూడాను? ఏమని చెప్తున్నారు? మోసపూరితమైనటువంటి ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాయి. కైతవ ధర్మం. భగవత్ చైతన్యము కైతవ ధర్మం కాదు. మోసపూరితమైనటువంటి ధర్మం కాదు. చాలా విశాల హృదయాన్ని కలిగినటువంటి స్థితి కృష్ణ చైతన్యము. తితిక్షవ కరుణైక సుహృద సర్వభూతానాం. కృష్ణ చైతన్యము అంటే అందరూ కూడాను సహృదయంతో జీవిస్తారు. అందరూ ఒకరికొకరు మిత్రులుగా ఉంటారు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి భావాన్ని కలిగి ఉండకపోతే, ఎన్నో కష్టనష్టాలు కూర్చుకొని కృష్ణ చైతన్యాన్ని ప్రపంచానికి ఎందుకు అందిస్తారు? ప్రభుపాదుల వారిని చూడండి. అందరిని మిత్రులుగా చూస్తారు. అందరూ బాగుపడాలనేటువంటి ఆకాంక్షని కలిగి ఉంటారు. అత్యంత ఉన్నతమైన బాగుపడే విధానం ఏమిటి అంటే, వాళ్ళ స్థితి నుంచి, భవబంధాల నుంచి ముక్తులైపోయి భగవద్భక్తిలో నియుక్తులై ఉండడమే. ఈర్ష్యాద్వేషాలకి అతీతంగా ఉంటారు. విముత్సరః. లేకపోతే ఎన్ని కష్టనష్టాలు కోర్చుకొని శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కృష్ణ చైతన్యాన్ని ఎందుకు ప్రకటితం చేశారు? కృష్ణ చైతన్యాన్ని మాధుర్యాన్ని అనుభవించారు కాబట్టి, ఆ మాధుర్యము అందరూ పొందాలి. వేదన నుంచి అందరూ ముక్తులవ్వాలి అనేటువంటి కరుణతో ఈర్ష్య ఎక్కడ కనబడదక్కడ. కృష్ణ చైతన్యము అంటే భగవత్ చైతన్యము. భగవత్ చైతన్యం లేకపోవడం మూలంగానే భౌతిక ప్రపంచంలోని అన్ని కష్టాలకి మూలం అదే. కృష్ణ బహిర్ముఖ హరేర్ భోగవాంఛ కరే. నిక్తాస్తా మయత్తారే జపతీయ దారే. ప్రేమ వివర్తలో చెప్పబడిన శ్లోకం అని మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము. ఇది సిద్ధాంతము. ఎప్పుడైతే మనం కృష్ణుని మర్చిపోతామో, మాయ మనల్ని ఆవహిస్తుంది. చూడండి, నీడ, సూర్యకిరణాలు ఒకే చోట ఉండవు. పక్కపక్కనే ఉంటాయి. కానీ ఒకేసారి ఉండవు. సూర్యుని వెలుగులో లేకపోతే మనము నీడలోకి వెళ్ళిపోతాం. అంధకారంలోకి వెళ్ళిపోతాం. అంధకారంలో ఉండకూడదు అంటే నీడ నుంచి బయటకి రావాలంటే సూర్యుని కిరణాలలోకి రావాలి. అదే విధంగా కృష్ణ చైతన్యాన్ని మనం స్వీకరించకపోతే మాయా చైతన్యంలో ఉంటాం.
మాయ చైతన్యం నుంచి బయటపడాలి అంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి. 2 పక్కపక్కనే ఉంటాయి. కృష్ణ చైతన్యము అంటే అంధకారమైనటువంటి స్థితి నుంచి బయటపడడం. తామసీమ, తమసోమ జ్యోతిర్గమయ అంటారు చూడండి. తామసి వేద సూత్రం ఏంటి? తమసోమ జ్యోతిర్గమయ అంటే అర్థం ఏమిటి? కృష్ణ చైతన్యంలో ఉండడము అని నిజానికి. తమసీమ జ్యోతిర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అంటే అంధకారం నుంచి బయటపడడము, అంధకారంలో ఉండకండి అని చెప్తోంది. ఏమిటి వేదశాస్త్రం. ఈ అంధకారంలో ఉండడం అనేటువంటిది భౌతికమైన స్థితి. యస్యాత్మ బుద్ధి కృపణి త్రిధాతుకే. స్వధి కాలస్తధి భూముయ్య ధియా. యతీత బుద్ధి సలిలేన కర్చితే. జనేన అభిజ్ఞేషు స ఏవ గోకర. మనము దేహాత్మక బుద్ధితో ఎన్నాళ్ళైతే జీవితాన్ని కలిగి ఉంటామో, నేను ఈ శరీరాన్ని, నేను భారతీయుడిని, నేను అమెరికన్‌ని, నేను వైశ్యుడిని, నేను శూద్రుడిని, నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియుడిని, నేను స్త్రీని, నేను పురుషుడిని. ఇవన్నీ కూడాను ఉపాధులు, దేహాత్మక బుద్ధి. అది ఉన్నన్నాళ్ళు స ఏవ గోకర. గో అంటే గోవు. కర అంటే నిజానికి గాడిద. ఈ భౌతిక జీవన స్థితి నుంచి మన్ని మనం ఈ శరీరంతో గుర్తించుకునే స్థితి నుంచి బయటకు రానున్నాళ్ళు మనం ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేము. అది వేద సూత్రము. అహం బ్రహ్మాస్మి. నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడము, బ్రహ్మభూత స్థితికి చేరుకోవడము అని చెప్పబడింది. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారని చెప్పబడింది? బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఎవరైతే ఆ స్థితిలో స్థిరపడి ఉంటారో వాళ్ళని జ్ఞానవంతులు అన్నారు. లేకపోతే అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళు. గృహక్షేత్రే సూతాప్త విత్తరే జనస్య మోహోయం. ఇది మోహము. గృహక్షేత్ర సూతాప్త విత్తే జనస్య మోహోయం అహం మమేతి. దేహాత్మక బుద్ధి నుంచి బయటపడకపోతే దేని మీద కూడాను మనకు సంతృప్తి లభించదు. ఏది కూడాను మనం పొందలేము. అప్పుడేమవుతుంది మనము? యాదృచ్ఛలో లాభ సంతుష్ట. అత్యాశ ఎంత ఉన్నా కూడాను సంతృప్తి అనేటువంటిది లభించదు. భగవంతుడు అందరికీ కావాల్సింది ఇచ్చాడు. జంతువులకి, కీటకాలకి, వృక్షాలకి, మనుషులకి. ఎవరు కూడా ఉపవాసంతో మరణించట్లేదు. ఆకలితో అలమటించట్లేదు. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఆకలితో అలమటించరు. నిజానికి కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళకి కూడా అందరికీ కూడాను భగవంతుడు అన్నీ సమకూరుస్తున్నాడు. ఏకోయాం బహూనా ఏకోయో బహూనాం విధాదతి కామాన్. అందరికీ కావాల్సిందంతా కూడా భగవంతుడు సమకూరుస్తున్నాడు. నేనే వాళ్ళకి పెట్టానండి, వాళ్ళని పోషించాలి అనుకున్నాను అనుకోండి. ఆ! అలాగే అనుకుంటే కృష్ణ ప్రసాదాన్ని అందించండి వాళ్ళకి. ప్రసాదే సర్వ దుఃఖ హనం. హని హానిర్ ఆశోపజాయతే.
ఇది పద్ధతి. వ్యక్తి కృష్ణ చైతన్యాన్ని సంతరించుకున్నాడనుకోండి, నేను భగవంతుని యొక్క అంశ అని తెలుసుకున్నారనుకోండి, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో మమేవాంశ జీవలోకే జీవభూత సనాతన 15వ అధ్యాయం 7వ శ్లోకం. మనమంతా భగవంతుడైన శ్రీకృష్ణుని అంశనము. అందుకనే భగవంతుడు మనందరికీ కావాల్సినవి సమకూరుస్తున్నాడు. మనకు కావాల్సిన ఆహారాన్ని భగవంతుడు స్వయంగా ఇస్తున్నాడు. అవశ్య రకీబే కృష్ణ విశ్వాస పాలన. ప్రతి వాళ్ళకి కావాల్సింది ఎవరు సమకూరుస్తున్నాడు? కృష్ణుడు సమకూరుస్తున్నాడు. ఇది ఆచరణయోగ్యంగా మనం సమాజంలో మన చుట్టూ ఉన్న స్థితులని గమనించినట్టయితే ఇది మనకు తెలిసిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో కృష్ణ చైతన్య సమాఖ్యలు, దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయంలో 25, 50, 100, 150 మంది కూడా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళందరూ కూడాను వాళ్ళకి కావాల్సిన ఆహారమంతా సమకూరుతుంది. ఎక్కడి నుంచి లభిస్తుంది? కృష్ణుడు సమకూరుస్తున్నాడు. ఆకాశపది. కృష్ణుడు సమకూరుస్తాడు. మనం దాన్ని స్వీకరిస్తాము. శ్రీల ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో అప్పుడే 1970 శతకంలోనే ఆయన ఏం చెప్తారు అంటే, మా దేవాలయాల్లో ఎన్నైతే కృష్ణ మందిరాలు నేను స్థాపించానో ప్రపంచవ్యాప్తంగా, వాటిలో నెలసరి ఖర్చు $80,000. $80,000 అంటే దాదాపు ఎంతుందో తెలుసునా? ఇప్పటి లెక్క ప్రకారంగా చూస్తే దాదాపుగా ఓ $500,000, $5,00,000. $5,00,000 అంటే 3.5 నుంచి 4 కోట్ల పైచిలుకు నెలకి ఖర్చు ఈ దేవాలయాన్ని నిర్వర్తించడం 4 కోట్లు. వాటికి కావలసినటువంటి అన్ని సదుపాయాల్ని భగవంతుడైన కృష్ణుడు సమకూరుస్తున్నాడు. ఏకోయో బహూనాం వివా విధాదాతి కామాన్. ఎందుకు సమకూర్చడు? ఒక ఏనుగుకు కూడా కావాల్సినటువంటి ఏనుగు తినేటువంటి ఆహారం ఎంతో తెలుసునా? అనూహ్యమైన ఆహారం కావాలి ఏనుగుకి. చాలా దాని ఎపిటైట్. అది స్వీకరించే ఆహారము మనుషులెవరు భరించలేరు దాన్ని పోషించడానికి. అంతటి ఆహారాన్ని స్వీకరిస్తుంది. దానికి కావాల్సిన ఆహారాన్ని కూడా భగవంతుడు ఇస్తున్నాడు. అలాంటి ఏనుగుకి కూడా కావాల్సిన ఆహారాన్ని ఇస్తున్నప్పుడు భగవంతుడు ఎవరైతే తమ జీవితాన్ని కృష్ణ చైతన్యం కోసమని భగవత్ సేవలో నియుక్తం చేశారో వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇవ్వడా? ఎందుకివ్వడు? విశ్వాస పాలన. అది విశ్వాసము అంటే. కృష్ణుడు అన్ని జీవజాతులకి, అన్ని జీవాలకి కావలసిన ఆహారాన్ని సమకూరుస్తున్నప్పుడు మనకెందుకు సమకూర్చడు? ముఖ్యంగా కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకెందుకు సమకూర్చడు? ఇది ఇంగిత జ్ఞానం. ఆ పరిజ్ఞానాన్ని సంతరించుకున్నామనుకోండి, మనకి ఆవేదన తొలగిపోతుంది. ఓహ్! నేనెలా బతకాలి? లేకపోతే ఇదెలా చేయాలి? అదెలా చేయాలి? దాన్ని అన్నింటిని ఎంతవరకు చేయాలో అంతవరకే చేసి, మిగిలిన సమయాన్నంతా కూడాను మనం కృష్ణ చైతన్యంలో వినియోగించగలుగుతాం. భగవంతుడు మనకేది సమకూరుస్తారో దాంతో సంతృప్తి చెందడం నేర్చుకోవాలి. ఒకరోజు పిడికెడు బియ్యమే దొరకవచ్చును. అంతవరకే ఆహారం లభించవచ్చును. పర్వాలేదు. అదృచ్చలాభ సంతుష్టః. భగవంతుడైన కృష్ణుడి మీదనే ఆధారపడి ఉన్నామనుకోండి, భగవంతుడు ఏది సమకూరిస్తే దాన్ని స్వీకరించి సంతృష్టి చెందాలి. ఎప్పుడు కూడా నిరాశకి లోను కాకూడదు. ఓహ్! ఈరోజు కృష్ణుడు నాకి 2
ఒక్క పూట భోజనం చేయడానికే వసతిని కల్పించాడు. అందుకని నిరుత్సాహపడిపోయి ఏం అవ్వకూడదు. కృష్ణుడు ఏది సమకూరిస్తే దాన్ని స్వీకరించి సంతృష్టి చెందాలి. అది భక్తుల యొక్క స్థితి. యదృచ్ఛ లాభ సంతుష్ట. ద్వంద్వాతీత. ఎవరి మీద ద్వేషం ఉండదు. ఇతరుల మీద ద్వేషాన్ని ఎందుకు పెంచుకోవాలి? ఎవరైనా ఎవరైనా చక్కని ఆహార పదార్థాలు భుజిస్తున్నారు. మీరు సరళమైన ఆహారాన్ని భుజిస్తున్నారు. దాన్ని చూసి ఈర్ష్యపడడం ఎందుకు? సంతృష్టి చెందడం నేర్చుకోవాలి. కృష్ణుడు వాళ్ళకి ఇవ్వవలసింది వాళ్ళకి, మనకి ఇవ్వవలసింది మనకి. అందరికి ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. చూడండి, కొన్నిసార్లు మనము ఆస్పత్రికి వెళ్ళామనుకోండి. ఒక వ్యక్తికి వైద్యుడు ఏమని చెప్తాడు? పౌష్టికాహారం స్వీకరించు. ఇవి, అవి, అవి, ఇవి స్వీకరించమని చెప్తాడు. మరొక వ్యక్తికి ఏమని చెప్తారు? నువ్వు ఇవేవి ముట్టుకోకు. ఇది నీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది అని చెప్తాడు. అలాంటప్పుడు ఇంకొక వ్యక్తిని చూసి ఈర్ష్యపడడం ఎందుకు? వాళ్ళ వ్యాధికి ఏది కావాలో వాళ్ళకి నిర్దేశించారు. మన వ్యాధికి ఏది అవసరమో అది మనకి నిర్దేశించారు వైద్యుడు. అదే విధంగా భౌతిక జీవన విధానంలో ఉన్నప్పుడు కూడాను మనకి ఏది అవసరమో అది మాత్రమే భగవంతుడు సమకూరుస్తారు. దాన్ని స్వీకరించి సంతృష్టి పడాలి. అంతేకాని ఇతరులకేదో ఉంది నాకు లేదు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయామనుకోండి, మనము చాలా ఆహ్, భౌతికమైన స్థితిలోకి వెళ్ళిపోతాము. అసూయతో రగిలిపోతాం. నిజానికి ఎవరు కూడాను భగవంతుడు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఎవ్వరు స్వీకరించలేరు. ఎక్కువ గాని, తక్కువ గాని. అతనికి అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉన్నాడు. ఎవ్వరు కూడా ఎక్కువ, తక్కువ ఆనందాన్ని పొందలేడు. కృష్ణుడు సమకూర్చింది మాత్రమే పొందగలుగుతారు. యదృచ్ఛలాభ సంతుష్టో అన్వైథ విమత్సరః. భక్తులైన వాళ్ళు ఈ ద్వంద్వ స్థితులను చూసి ఈర్ష్యపడరు. సమసిద్ధౌ అసిద్ధౌ చ. మనము కృష్ణుడి కోసమే మన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామనుకోండి, అది కృష్ణుడి ఇష్టము. మనం సఫలీకృతం అవ్వాలా, సఫలీకృతం అవ్వదాలా, కష్టపడాలా, సుఖపడాలా అనేటువంటిది కృష్ణుని ఇష్టము. ఎప్పుడూ అలా ఆలోచించకండి. నేను కృష్ణుడిని స్వీకరించాను, భక్తియుక్త మార్గంలో ఉన్నాను కాబట్టి, నేను చేసే ప్రతి పని కూడా సఫలీకృతమవుతుంది. భౌతికమైనటువంటి స్థితులతో లెక్కించి సఫలీకృతమవుతుంది అని అనుకోకండి. భౌతిక లెక్కలో సఫలీకృతం అనేది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. కొన్ని కొన్ని సార్లు భౌతికమైన లెక్కల ప్రకారంగా అసఫలీకృతం అవ్వడమే కృష్ణ చైతన్యానికి ఉత్తమమైనది అయ్యుండవచ్చును. భౌతిక లెక్కల ప్రకారంగా మీరు విజయవంతమయ్యారా? అపజయం పాలయ్యారా? ఏది జరిగినా కూడాను ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడి అనుజ్ఞ లేకుండా, కృష్ణుడి కోరికకు విరుద్ధంగా ఏది జరగదు. అది దృఢ విశ్వాసంతో స్వీకరించడమే కృష్ణ చైతన్యం. స్వీకరించి ఇది కృష్ణుడి కోరిక. కృష్ణుడు ఇది కావాలి అనుకున్నాడు కాబట్టి ఇచ్చారు. అందుకని ఎప్పుడు కూడా మనం నిరాశ, నిస్పృహలకు లోను కాకూడదు. అపజయం పాలైన భౌతిక లెక్కల ప్రకారంగా విజయాన్ని సంతరించుకున్న భక్తుడైన వాడు ఎప్పుడు కూడాను నిస్పృహకు లోను కారు. చూడండి, పాండవులు చూసారనుకోండి, ఎంతటి నిర్వేదమైన స్థితిని అనుభవించారు. ఎప్పుడు కూడా నిస్పృహకు లోను కాదు. ప్రహ్లాద్ మహారాజుని చూసారనుకోండి, బాల్యావస్థలోనే స్వయంగా తండ్రితో అనేక రకమైనటువంటి
స్థితుల్లో ఉంచబడ్డాడు. అయినా గూడా తన తండ్రిని చూసి ఆయన ఈర్ష్యపడలేదు. నరసింహదేవుని నరసింహదేవుడు "నీకేదైనా కోరిక ఉందా? నీకేమైనా వరం కావాలా? నేను వరాన్ని ప్రసాదిస్తాను. ఏం కోరిక ఉన్నా కోరుకోమన్నప్పుడు" తన వ్యక్తిగతంగా ఆయన ఏమీ కోరుకోలేదు ప్రహ్లాద్ మహారాజు. నాకేమీ వద్దు అన్నాడు. కానీ తన తండ్రిని క్షమించమని, ఉద్ధరించమని ప్రార్థించాడు. ప్రభూ, నా తండ్రి మీరంటే ఈర్ష్యాద్వేషాల్ని పెంచుకున్నారు. అతన్ని మీరు క్షమించండి అని వేడుకుంటాడు. చూడండి. విమత్సరః సుహృదం సర్వభూతానాం. తనను సంహరించడానికి అనుక్షణం వేదనకి గురి చేసినటువంటి తండ్రి మీద కూడా విద్వేషాన్ని పెంచుకోలేదు. అదే విధంగా వైష్ణవులు, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వైష్ణవులు నిర్మత్సర. కృష్ణ చైతన్య ఉద్యమము పరమో నిర్వత్సరాణం. పరమో నిర్మత్సరాణ. పరమహంస. ఎవరైతే ఇతరుల మీద ద్వేషాన్ని, ఈర్ష్యని కలిగి ఉండడో వాళ్ళు పరమహంస స్థాయిలో ఉన్నారని చెప్తున్నారు. సుహృదం సర్వభూతానాం. అందరికీ కూడా మిత్రులై ఉంటారు. ఈ ప్రత్యేకమైన తెగకి, తరగతికి అలా కాదు. అందరికీ కూడాను. సుహృదం సర్వభూతానాం. సమసిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. కర్మ సిద్ధాంతము ఎంత ప్రాముఖ్యమైనది అంటే, మనం చేసే ప్రతి ప్రక్రియని కూడా అది రికార్డ్ చేసి పెడుతుంది. నిర్మత్సర, సిద్ధౌ, అసిద్ధౌ సమః ఇవన్నీ కూడా మనము సఫలీకృతమైన, విఫలీకృతమైన భౌతిక లెక్కల ప్రకారంగా సమాన దృష్టితో ఉండగలగడము, ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉండడం అది ఎప్పుడు సాధ్యమవుతుంది? కేవలం కృష్ణ చైతన్యంతో జీవించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా జీవించినప్పుడు ఏమవుతుంది? మనం చేసే పనులేవి కూడాను కర్మబంధనంలో మనని చిక్కించలేవు. లేకపోతే మనం చేసే ప్రతి ప్రక్రియ కూడాను కర్మబంధనంలో చిక్కుకుంటుంది. జ్ఞాతాత్ కర్మణో నత్ర లోకోయం కర్మబంధన. సో, ఇది భౌతిక జీవనానికి, ఆధ్యాత్మిక జీవనానికి ఉన్న తేడా. ఈర్ష్యాద్వేషాల్ని వదిలేసి సంతృప్తికరంగా ఉన్న మనకు లభించిన దాంట్లో సంతృప్తిగా జీవించడము అనేటువంటిది కృష్ణ చైతన్యం మనకు ప్రసాదిస్తుంది. కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు అలా జీవించడం సులభతరమవుతుంది. అలా జీవించగలిగి ఉండ అలా జీవించి ఉండగలిగే విధానము కృష్ణ చైతన్యం మనకు ప్రబోధిస్తుంది. ఎలా ఉండగలుగుతాం అలాగా మనము? అయితే మనము ఆ స్థితిని మనం చేరుకోవాలి అనుకున్నా కూడాను, అలాంటి చైతన్యాన్ని మనం పొందుపరుచుకోవాలి అనుకున్నాను, ఎప్పుడు పొందుపరుచుకోగలుగుతాము? కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు. కృష్ణ భక్తిలో ఉండడానికి ప్రాథమికమైనటువంటి విషయం ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. భగవత్ లీలను ప్రతిరోజు వినడము, భగవంతుని నామాన్ని ప్రతిరోజు జపించడము. కనీసంగా 16 మార్లు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. దీన్ని స్వీకరించినప్పుడు మనం ఆ స్థితిలో ఉండగలుగుతాము. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ మనం ఇక్కడ ముగిద్దాం.